ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యావ్ ఎ నైస్ డే. నా స్ట్రాంగ్ కాఫీ సేవన్ అయిన తర్వాత ఓ మంచి కాఫీ కబుర్తో వచ్చేసింది మీ అభిమాన హిమబాల. ఒకరోజు ఒక అతను చనిపోయాడు. చనిపోగానే యమదూతలు వచ్చారు తీసుకెళ్ళడానికి. వాళ్ళు చాలా అప్డేటెడ్గా ఉన్నారంట, మంచి మంచి డ్రెస్ వేసుకొని. సార్ మీరు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అని అడిగారట. స్వర్గము నరకము ఏంటి ఆప్షన్ ఇస్తున్నారు అన్నాడంట. లేదు లేదు, ఇప్పుడు అంతా బాగుంది, పైన అంతా బాగుంది, డెమోక్రసీ ప్రకారం మీకు ఆప్షన్ ఇస్తున్నాం, మీ ఇష్టం, నరకానికి వెళ్ళొచ్చు స్వర్గానికి వెళ్ళొచ్చు అన్నట్టు. నేను పుణ్యం ఏం చేయలేదు, స్వర్గానికి వెళ్దామంటే మరి భగవద్గీత కూడా చదవలేదని బాధపడ్డాడట. లేదు సార్, ఇప్పుడు అప్డేట్ అయిపోయింది, నరకం అంతా చాలా బాగుంది, నరకానికైనా వెళ్ళొచ్చు స్వర్గానికైనా వెళ్ళొచ్చు, అయితే మరి మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నాడంట. స్వర్గానికి వెళ్ళాలంటే మీకు బ్రోచర్ ఇస్తాం, చదువుకోండి, అంతా చూసుకోండి. నరకానికి వెళ్ళాలంటే యూట్యూబ్ లింక్ ఇస్తా ఉన్నాడంట. సరే లింక్ ఇచ్చాడు. లింక్ ఓపెన్ చేసి చూశాడు. బ్రహ్మాండంగా ఉంది నరకం. ఏంటి అందరూ డాన్సులు వేస్తున్నారట, మంచి మంచి డ్రెస్సులు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారట. అబ్బా బాగుంది, నరకమే బాగుంది, ఈ బ్రోచర్ ఎప్పుడు చదువుకోవాలి, స్వర్గానికి ఎప్పుడు పోవాలి, సరే నేను షూర్గా హెల్కే వెళ్ళిపోతానని హెల్కి వెళ్తానని చెప్పాట ఏమో బట్టలకి. షూరా సార్ అంటే షూర్ అన్నాడంట. ఇప్పుడు నేనేం చేయాలని అడిగాట చచ్చిపోయిన ఆయన. సరే మీరు నరకానికి వెళ్ళాలంటే ఇక్కడ లిఫ్ట్ నొక్కండి వెళ్ళిపోతారని చెప్పాట. స్వర్గానికి వెళ్ళాలంటే ఇటు మెట్లు ఉన్నాయి, మెట్ల దారిలో పైకి వెళ్ళండి అని చెప్పాడు. అవునా, ఇది కూడా చాలా బాగుంది, నరకానికి లిఫ్ట్, స్వర్గానికి మెట్లు ఎవరు ఎక్కుతారు, హాయిగా లిఫ్ట్లో నరకానికి వెళ్ళిపో అనుకున్నాడంట. సరే లిఫ్ట్ నొక్కాడు. ధన్మంటూ డిచ్లో పడిపోయాడు. అక్కడ చూశాడు నరకం. ఏంటంటే దుర్గంధం, వేడి, మంటలు, రోగులు, హాహాకారాలు నరకం చూశాడు. సార్ 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 నేను రాంగ్ ప్లేస్లో పడ్డట్టున్నాను, ఏంటో చూడండి ఇక్కడ అంటే, లేదు సార్ రాంగ్ ప్లేస్ కాదు, కరెక్ట్ ప్లేస్లోకే వచ్చారని చెప్పంట. మరి అయితే యూట్యూబ్ లింక్లో అలా ఉందేంటి, బాగుంది కదా అంటే, అది మా పబ్లిసిటీ సార్ అన్నట్ట. పబ్లిసిటీలో కాబట్టి అలా ఉంటుంది, పబ్లిసిటీ అంత యాక్చువల్గా అంత నిజాలు ఉండవు అని అన్నారట. అదండి విషయం. పబ్లిసిటీ వెనకాల పరిగెత్తకుండా నిజాలు ఏంటో తెలుసుకోవాలి అని ఈ చిన్న అంశం. అందరికీ భగవంతుడి వెనకాలే సంతోషం ఉంటుందనేది కూడా మనం ఇందులో తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమాన హిమబాల.